మన ఫ్లిప్కార్ట్ లోనో బ్లింకిట్ లోనో ఇలాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ జరిగితే వాటికి రివ్యూ ఇవ్వడానికి వాటి మీద వీడియోలు చేయడానికి చాలా టైం ఉంటుంది. కానీ గవర్నమెంట్ మన కోసం 25 టైప్ ఆఫ్ సర్వీసెస్ ని ఆన్లైన్ వెబ్సైట్ లోకి తీసుకొచ్చింది. మనం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళే పని లేకుండా, ఆఫీసర్ల చుట్టూ తిరిగే పని లేకుండా, వాళ్ళకి ఎటువంటి ఫేవర్స్ చేయాల్సిన అవసరం లేకుండా మనకి ఈ 25 సర్వీసెస్ ని ఒక వెబ్సైట్ లోకి తీసుకొచ్చింది. ఈ వెబ్సైట్ లోకి తీసుకురావడమే కాకుండా మనం కంప్లైంట్ రేస్ చేస్తే వాటికి తగిన టైం ఇంటర్వెల్ లో రెజల్యూషన్ ఇవ్వకపోతే ఏ పర్టికులర్ డిపార్ట్మెంట్ కి అయితే ఆ ప్రాబ్లం చెందుతుందో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని పేపర్ లో ప్రకటించింది. యాజ్ ఎ పవర్ఫుల్ యూత్ అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా మనం ఈ వెబ్సైట్ ని యూజ్ చేసి అసలు మనకి నిజంగా అంత రెజల్యూషన్స్ వస్తున్నాయా లేదా, కరెక్ట్ టైంలో మనకి స్పందిస్తున్నారా లేదా అని మనం చెక్ చేసి రివ్యూలు ఇవ్వకపోతే గవర్నమెంట్ కైనా ఎలా తెలుస్తుంది ఇలాంటి స్కీమ్స్ సక్సెస్ అయ్యాయో లేదో అని. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న కాక మొన్న వేరే అతను మున్సిపాలిటీ ఆఫీసర్ అతను వచ్చి సంథింగ్, అసలు యాక్చువల్ గా అతని వర్క్ వచ్చి మున్సిపల్ దీని వరకు, నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ, నేను వాళ్ళకి తెలుసు వీళ్ళకి తెలుసు, ఇట్స్ నన్ ఆఫ్ హిస్ బిజినెస్. మనకి మున్సిపాలిటీ తరపున ఏం చేయాలో ఏం చెప్పాలో అంతవరకే. ఏ పొలిటికల్ పార్టీ అయితే అతనికి ఎందుకు? ఇలాంటివన్నీ కట్టడి చేయడానికి మనకు అందరికీ ఆన్లైన్ లో ఈ పోర్టల్ తీసుకొని వచ్చారు.